నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం మియాపూర్ శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్ దగ్గర ఉన్నాం. ఈ నిన్న రాత్రి ఒక అనుమానాస్పద స్థితిలో ఒక స్టూడెంట్ అయితే మృతి చెందిన పరిస్థితి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాని పక్షాన అంటే అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా తెలియదు. సో ప్రస్తుతం అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అసలు ఏం జరిగింది అంటే అసలు ఏమన్నా బయటకు వస్తుందా, అసలు ఏమన్నా స్పందిస్తున్నారా సార్? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మీకు అందరికీ తెలియని నిజాలు ఏంటంటే, నిన్న రాత్రి కూడా గండిమైసమ్మ క్యాంపస్ లో ఒక విద్యార్థి సూసైడ్ లెటర్ రాసి బాత్రూమ్ కతికిచ్చాడు. ఆ విషయంలోనే అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. దేవుడి దేవాళ్ళు ఏంటంటే, మిగతా ఫ్రెండ్స్ మనకు ముందే చెప్తే వెళ్ళి మాట్లాడినాం, పిల్లోడి కౌన్సిలింగ్ ఇచ్చినాం, పిల్లోడు ఇప్పుడు ఓకే, అతను ఏం చేసుకోకుండా అయిపోయింది. రాత్రి 12 వరకు అక్కడ ఉండి ఇంటికి వెళ్ళి రాత్రి పడుకున్నాం. పొద్దున్న లేచేటప్పటికి 5కి ఈ క్యాంపస్ లో విద్యార్థి చనిపోయింది అని చెప్పి క్యాంపస్ విద్యార్థులే ఫోన్ చేశారు. దేనికి చనిపోయినా అంటే తెలియదు అన్న, నిన్న సాయంత్రం కూడా బాగానే ఉన్నాడు, రాత్రి 10 వరకు మేము అందరం కలిసి ఆడుకున్నాం, 10:30 అయింది, కొంచెం లేటుగా పడుకున్నాం, అంతవరకు ఏం లేదు, బాగానే ఉన్నాం మేము అని చెప్పి మిగతా విద్యార్థులు చెప్పారు. వాళ్ళ తల్లిగారితో కూడా ఈరోజు పొద్దున మేము ఫోన్ చేసాం. యాక్చువల్గా వేరే నుంచి మాట్లాడితే సరే నెంబర్ వస్తే అసలు ఏం జరిగింది, ఇంటికాడ కూడా ఏమైనా ప్రెజర్ ఉందా లేదా, నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి వాళ్ళ తల్లితో కూడా మాట్లాడు. నిన్న సాయంత్రం కూడా మా అబ్బాయి నాతో మాట్లాడాడు, బాగానే మాట్లాడు, తింటున్నావు అంటే తింటున్నా అన్నాడు, కొంచెం మధ్యాహ్నం ఫుడ్ బాగాలేదు అన్నాడు, అంతమించి ఏం లేదు, బాగానే మాట్లాడి, అంతమించి వేరే స్ట్రెస్ ఏం లేదు. పోనీ పిల్లోడు ఏమన్నా చదువులో వెనకబడ్డాడు అనుకుంటే అట్లేం లేదు. క్యాంపస్లో 22nd పొజిషన్ 23rd పొజిషన్లోనే ఉన్నాడు. 2500 మంది చదువుకునే క్యాంపస్లో 20 నుంచి 25 స్థానంలో ఉన్నాడు అంటే పిల్లోడు మంచిగానే చదువుతున్నాడు. కాబట్టి నువ్వు ఒత్తిడి పెట్టి చంపేసినవా? ఈ కాలేజ్ చేసిన హత్యగానే దీన్ని పరిగణించాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలో జరిగే ఏ ఆత్మహత్యల్ని కూడా ఆత్మహత్య అని చెప్పి దయచేసి మీడియా వాళ్ళని కూడా మేము అదే కోరుకుంటున్నాం. కార్పొరేట్ కాలేజీలో మరో హత్య అనేది చెప్పి దీన్ని రాస్తే ఈ కార్పొరేట్ కాలేజ్ చేసే హత్యలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. వారం రోజుల ముందే నిజాంపేటలో జరిగిన సంఘటన ఏదైతుందో ఆ రోజు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పారు కదా, ఇదే చైతన్య కాలేజ్ వచ్చి సూసైడ్ లెటర్ ఉంది, ఇంటి సమస్యల వల్ల చనిపోయిండు, దీంట్లో మా తప్పేముంది, మా తప్పుంది. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఏదైనా ఈ క్యాంపస్లో తీసుకొచ్చింది రెసిడెన్షియల్ క్యాంపస్లో వేసేది మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారు 24 గంటలు. మీరు మళ్ళీ ఆయన డాక్టరో ఇంజనీరో చేసి మాకు చెప్తారు, ఒక ఎంసెట్లోనో నీట్లోనో మంచి ర్యాంకులతో బయట పెడతారని చెప్పి. నైట్ పడుకున్నాక మాకు సంబంధం లేదు అనుకుంటే నీవెందుకు డే స్కాలర్ క్యాంపస్లో పెట్టుకోవాలి కదా, రెసిడెన్షియల్ క్యాంపస్లో ఎందుకు నడపాలి? నువ్వు రెసిడెన్షియల్ క్యాంపస్లో నడిపి భద్రత ఏదైతే ఇయ్యలేవో, వాళ్ళకి ఏదైతే కనీస సౌకర్యాలు ఇవ్వలేనప్పుడు మరి క్యాంపస్లో నడపకూడదు కదా. 2000 మంది చదువుతున్న ఈ క్యాంపస్లో వార్డెన్లు ఎంతమంది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనల ప్రకారం రాత్రిపూట ఖచ్చితంగా కూడా ఫ్లోర్కి 3 వార్డెన్లు ఉండాలి. మరి 3 వార్డెన్లు ఈ క్యాంపస్లో ఉన్నారా? రాత్రి లేరు కదా. రాత్రి మొత్తం ఉన్నదే 4 వార్డెన్లు కదా ఈ క్యాంపస్లో. 4 వార్డెన్లు 2000 మంది కాపలా కాస్తారా? నెల రోజుల ముందే ఇదే క్యాంపస్లో రెండు బ్యాచ్ల మధ్య ఘర్షణ అయింది. ఆ ఘర్షణ విషయం తెలిసి ప్రిన్సిపల్ విచక్షణారహితంగా వాళ్ళని దాడి చేసిండు. పేరెంట్స్ వచ్చి ఇక్కడ గొడవ చేశారు. మేమే ప్రత్యక్ష సాక్షులం, మేమే వచ్చినాం. పేరెంట్కి కానీ మళ్ళీ ఆ విద్యార్థులకు కానీ ప్రిన్సిపల్ సారీ చెప్పి ఇంకోసారి ఈ ఘటన జరగకుండా చూద్దామన్నారు. సరే పేరెంట్ కూడా మళ్ళీ ఇంకో 6 నెలలు చదవాలి కదా, కక్ష సాధింపులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఒక భయంతో పేరెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే ఈసారికి అయితే వదిలేస్తున్నాం, ఇంకోసారి జరగదు. ఆ బ్యాచ్లో ఉండే విద్యార్థి ఈరోజు చనిపోయిందా? ఆ రోజు దగ్గర 70 మంది కదా చనిపోయింది. మరి ఆ 70 మందిలో ఈ విద్యార్థి ఉన్నాడా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు సమ్మర్ క్లాసుల పేరుతో 2 నెలలు సెలవులు ఇస్తే ప్రభుత్వము, ఒక్కరోజు కూడా సెలవులు ఇయ్యని ఈ కాలేజు నిన్న రాత్రి విద్యార్థి చనిపోతే పొద్దున 2000 మందిని ఈరోజు ఎందుకు గేట్ పాస్లు ఇచ్చి పంపించినావు? నువ్వు నిజంగానే తప్పు చేయనప్పుడు ఈరోజు క్యాంపస్లో ఉండే విద్యార్థులు ఉండాలి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చనిపోయింది కనీసం పేరెంట్స్ కన్నా ఇన్ఫార్మ్ చేసిరా వీళ్ళు వెంటనే, లేదంటే ఏంటి పరిస్థితి? అంటే మేము వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే మాకేం చెప్పారంటే, పొద్దున 6కి వాళ్ళకి ఫోన్ చేసి బాబు కింద పడిపోయాడు, మీరు బయలుదేరి రండి అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి హైదరాబాద్ దగ్గర ఉన్నప్పుడు బాబు చనిపోయాడు, మీరు గాంధీకి రండి అని చెప్పారు తప్ప బాబు ఇట్లా ఉరేసుకున్నాడు అనే మినిమం ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం బాబుని ఇక్కడ ఇట్లా జరిగింది అని చెప్తే పేరెంట్ వచ్చి చూసుకుంటుంది కదా, అట్లీస్ట్ ఏం జరిగింది అనేది పేరెంట్ సమక్షంలో కదా నువ్వు తీయాలి. సరే చనిపోయినప్పుడు నువ్వు ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమక్షంలో కదా నువ్వు ఏమైనా తీయాల్సింది. ఒక డాక్టర్ను ఎవరైనా పిలిచి నువ్వు కన్ఫర్మ్ డెత్ అయిందా లేదా ఏందనేది నువ్వు చూసుకోవాలి. ఒక బైక్ మీద తీసుకెళ్లే అంత దుస్థితిలో నువ్వు ఈరోజు చైతన్య కాలేజ్ ఉంది అంటే, అతను పొద్దున దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారంటే తీసుకెళ్ళాం, బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. అంటే ఒక బైక్ మీద విద్యార్థిని తీసుకెళ్తావా? 3 లక్షల రూపాయల ఫీజు నీకు కడితే విద్యార్థి ఉరేసుకొని అక్కడ ఉంటే ఒక బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళే అంత దుస్థితిలో వాళ్ళు ఉంటారా? అంటే నీకు అది కూడా చేత కానప్పుడు ఈ క్యాంపస్ నడపడం ఎందుకు? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్కి బట్టి అయినా పేరెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఈ రోజు తెల్లారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా కొంత అనుమానం ఉంది కదా ఇందులో. అసలు దీంట్లో తెల్లారి ఇన్ఫర్మేషన్ కాదు సార్, మొత్తం డెత్ అయిపోయి గాంధీకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఏదైతే చనిపోయింది గాంధీకి కూడా ఆన్ ది వేలో ఉన్నారు. దగ్గర బాడీ గాంధీ దగ్గరలో ఉన్నప్పుడు పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు.
అంటే మొత్తం అప్పటికి ట్రీట్మెంట్ అయిపోయింది. ఎవరికి ఏం తెలియదు, కింద పడ్డాడు మీరు బయలుదేరి రండి అని మాత్రమే చెప్పారు అప్పటికి కూడా. ఎప్పుడైతే గాంధీలో బాడీని హ్యాండ్ ఓవర్ చేశారో అంటే వీళ్ళకి అనుమానం ఏంటంటే సరే చైతన్య కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు వీళ్ళంతా చేసేది అంతా డ్రామా వరకు కనపడదు. ఒకవేళ బాడీ ఇక్కడే ఉన్నప్పుడు కనుక పేరెంట్ని పిలిస్తే పేరెంట్ ఆందోళన ఇక్కడ చేస్తారు కదా, మీడియాకు వెలుగులోకి వస్తాయి కదా నిజానిజాలు అసలు ఏం జరిగింది అనేది. ఆ నిజానిజాలు రావద్దు అంటే వీళ్ళని వెంటనే ఫస్ట్ గాంధీకో లేకుంటే దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే పోస్ట్ మార్టం పేరుతో సాయంత్రం వరకు కాలయాపన చేసి ఈ లోపలనే కళ్ళబోలి మాటలు చెప్పి పేరెంట్ తెలిసి తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని భయపెట్టో మభ్యపెట్టో వాళ్ళతో కాంప్రమైజ్ చేపించేసి విత్డ్రా చేయించుకొని వాళ్ళని ఇట్లా ప్రతి ఆర్చి అని కూడా వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ నెల వ్యవధిలోనే మనకు తెలిసి ఒక 10-15 మనకు తెలిసి జరిగినవి. అంటే ఈ శ్రీ చైతన్య నారాయణ ఇక్కడ సూసైడ్స్ కానీ మరి తెలియనివి ఇంకా ఉండొచ్చు. కానీ మరి ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు కనీసం మీరు కూడా ఇక్కడ స్పందిస్తా ఉన్నారు ఎక్కడ జరిగినా కూడా. మరి వీళ్ళు ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు, ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నారు? సరే ఇప్పుడు దీంట్లో కేర్ తీసుకోవాలంటే కేర్ తీసుకోవాల్సింది ఎవరు సార్? ఇంటర్మీడియట్ బోర్డు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ బోర్డుకి దగ్గరగా మేము 70 నుంచి 80 అప్లికేషన్లు ఇచ్చాం. ఈ క్యాంపస్ పర్మిషన్ లేవు, ఈ క్యాంపస్ రికగ్నేషన్ లేదు, ఇంకోటి ఇక్కడ కొన్ని సమస్యలు తీసుకోండి అని చెప్పి సంబంధిత డిఐఓ జిల్లా డిఐఓ వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి జిల్లాకు సంబంధించిన డిఐఓ వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. సరే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అధికారి అయినా కూడా ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి మామూలుగా జనరల్గా మీరు చూసుకుంటే. ఇంటర్మీడియట్ బోర్డులో మాత్రం ఓన్లీ సెక్రటరీ ఒకటే మారుతారు. ఎందుకు సార్? డిఐఓలు ఎందుకు మారారు? డిస్ట్రిబ్యూటెడ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతి 2 ఏళ్లకు మార్చాలి కదా. 15 ఏళ్ల నుంచి ఒకటే డిఐఓలు ఎందుకు జరుగుతున్నారు ఇక్కడ? 6వ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంతకుముందు రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ అని చెప్పి ఉన్నది, దాన్ని ఇప్పుడు పేరు మార్చి డిఐఓల కింద డిస్టిక్లోకి మార్చారు. మరి వాళ్ళనే 10 నుంచి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాతుకుపోయేటట్టు నువ్వు ఇక్కడ పెట్టామంటే వాళ్ళు లంచాలకు మరిగి ఈరోజు కాలేజీలో విద్యార్థులతో ఈ కార్పొరేట్ కాలేజీలతో చేతులు కలిపి విద్యార్థులను బలి తీసుకుంటున్నారు. అసలు ముందు ప్రభుత్వం చేయాల్సింది హైదరాబాద్తో ఇంకోటో కాదు సార్. ముందు చేయాల్సింది ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు. ఇన్ని ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ఒక సీఎం ఇప్పుడు నేను మార్పు తీసుకొని నేను వస్తా అని చెప్పి నువ్వు అధికారం ఎక్కినావు, సరే నువ్వు ఏం చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు చెడ్డ పని చేస్తున్నావు, నిన్ను నిందించనీకో మేమేమో చేయడం. మా ఆవేదన ఏంటంటే విద్యార్థుల కోసం నువ్వు ఏం చేస్తున్నావు? జాబ్ క్యాలెండర్లు ఇవి కాదు, ముందు ప్రాణాలు ఉంటాయి కదా, రేపు పొద్దున్న జాబులు వచ్చేవి. ఈ ప్రాణాలే బలి తీసుకుంటున్నప్పుడు నువ్వు కనీసం ఒక రివ్యూ కమిటీ అన్నా వేయాలి కదా. అట్లీస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులను పిలిచి అసలు ఏం జరుగుతుంది ఇంటర్మీడియట్ రియాక్షన్ ఏంటి దీని మీద? అప్పుడు ఈ రోజు ఇన్సిడెంట్ మీద కానీ పొద్దున మేము వచ్చినాక మా ముందే క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వారిపోయారు ప్రిన్సిపల్ ఇంకో వైస్ ప్రిన్సిపల్ ఏజీ ముగ్గురు కలిసి. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడేం సార్ మేము పొద్దున 7:30కి 8 ఇక్కడ ఉన్నాం. 8ంటికి వచ్చేటప్పుడు మేము వచ్చినాం. ఎప్పుడైతే విద్యాసంఘాలు కనిపించాయో అక్కడే క్యాబ్ బుక్ చేసుకుంటారు. సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళ సమక్షంలోనే క్యాబ్ బుక్ చేసుకుంటారు, పారిపోతారు. సమానం చెప్పకుండా పారిపోయినావు అంటే నువ్వు తప్పు చేసావు అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. ఉన్న పక్కన విద్యార్థులు సాటి విద్యార్థుల్ని కూడా వాళ్ళని ఎప్పుడైతే నువ్వు అందరినీ పంపించేసినావు అక్కడే నాకు అర్థమైపోతుంది. సార్ జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా పంపించారు. ఇట్లా మాకు అవుటింగ్ ఇవ్వట్లేదు అని చెప్పి చనిపోయిన విద్యార్థులే కోకల్లరు. అట్లాంటి నువ్వు 20,000 మందికి ఒకటేసారి గేట్ పాస్ ఇచ్చి బయటకు పంపించినావు అంటే నువ్వు ఏం తప్పు చేయగలేదు అని చెప్పి మేము అంత పిచ్చోళం అయితే కాదు కదా సార్. మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు, విద్యార్థులు గమనిస్తుంది. తల్లిదండ్రులకు మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం సార్, దయచేసి కార్పొరేట్ చదువుల పేరుతో నారాయణ చైతన్య కాలేజీలో చేర్పించి దయచేసి విద్యార్థులను చదువుకు బడికి పంపుతున్నాం అనుకొని వాళ్ళ కాటికి మాత్రం పంపొద్దు. నిజానిజాలు ఏందో తెలుసుకోండి. ఏ క్యాంపస్లో చేర్చుకోవాలో మళ్ళొకసారి ఆలోచించుకొని దయచేసి ఇప్పటికైనా సరే తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ అట్లనే చనిపోయిన విద్యార్థి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి నా తెలంగాణ అన్న. మనం చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య కాలేజ్లో సిగ్గులేని కాలేజ్, సిగ్గురాని కాలేజ్ శ్రీ చైతన్య. 10 రోజులు కాకముందుకి జశ్వంత్ గౌడ్ చడిపోయి స్టూడెంట్. ఈ 10 రోజులనే చూసుకుంటే మళ్ళీ కౌశిక్ రాఘవన్ చెప్పి చనిపోయాడు. సో స్టూడెంట్ చనిపోయి నైట్ చనిపోయాడు అంటారు. level 2 చనిపోయాడు. చనిపోతే మార్నింగ్ 5 o'clock వార్డన్ వచ్చాడు. 5:30 or 6 టైం వార్డన్ వచ్చిండు. వార్డన్ వస్తే చనిపోయిన స్టూడెంట్ రాఘవ కింద పడిపోయినాడు. ఓకేనా? ఫ్యాన్ నుంచి కింద పడిపోతే ఫ్యాన్ పడాలి లేదా? ఫ్యాన్ పడిపోవాలి కదా. తాడు సైడ్కి ఉంది. స్టూడెంట్ కింద పడిపోయి చనిపోయినాడు. పిల్లలు వెళ్ళి చూసిరంట, అప్పటికి హార్ట్ కొట్టిరంట, అన్ని చూసా చనిపోయినాడు. బాడీతో చల్ల అయిపోయిందంట. ఈ మేనేజ్మెంట్ వచ్చి ఏం చనిపోలేని చెప్పి పిల్లలందరూ రూమ్లో పంపించేసి ఆ శవాన్ని పట్టుకుపోయి ఒక బైక్ పైన ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ చేసే పర్సన్, తర్వాత చనిపోయిన వ్యక్తి, ఇంకొక అతను కూర్చోబెట్టుకుని ముగ్గురు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారు? శవం మీద ఉంటే స్టూడెంట్ చనిపోయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చి రచ్చరచ్చ చేస్తారని చెప్పి కావద్దని చెప్పి చేసిన ఒక డ్రామా. తెలుసు చనిపోయింది తెలుసు. తీసుకుపోయి అక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి బైక్ పైన తీసుకెళ్తారన్న. ఒక కారు. సో వీళ్ళకి ఇంత పెద్ద యజమానానికి ఏది ఉండవా? ఒక బైక్ పైన తీసుకెళ్ళి తీసుకెళ్ళి గాంధీ తీసుకెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఏమి ఇచ్చారు? మీ అబ్బాయి కింద పడిపోయింది, ఏం కాలేదు, మీకు టెన్షన్ పడకని చెప్పారు. వీడికి వచ్చి చూస్తే పిల్లోడికి తర్వాత వాళ్ళు 6:37 ఫోన్ చేసి మీ అబ్బాయి గాంధీలో ఉన్నాడు, గాంధీ అంటే పిల్లలు పేరెంట్స్కి అర్థమైపోయింది. సో ఏమైందని అర్థమైంది. నేను వెళ్ళి పిల్లల్ని అడిగినా ఏమైంది, వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడినా, రూమ్మేట్స్తో మాట్లాడితే అన్న ఏమైందంటే యాక్చువల్గా
వాళ్ళ ఫ్రెండ్స్ 10th క్లాస్ బ్యాచ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత దసరా దివాళీ తర్వాత వాళ్ళకి గొడవలు అయినాయి, సంథింగ్ క్లాసెస్ అయిన తర్వాత మనం దూరం చేసిన తర్వాత మనం కొంచెం డిప్రెషన్కి వెళ్ళాను బాగా. మనం డైలీ హనుమాన్ చాలీస్ చదువుతాడు. మేము రూమ్కి వెళ్ళి వచ్చాం, హనుమాన్ చాలీస్ చదువుతాడు స్నానం చేసుకొని. సో ఏందని అడిగితే ఇట్లా ఫ్రెండ్స్ దూరం చేస్తారు. ట్యాబ్ ఉంది, మనం ట్యాబ్ ఉన్నప్పుడు వచ్చారు, ట్యాబ్ లేనప్పుడు రాలేదు, పిల్లలు ఎవరు రాలేదు, ఫ్రెండ్స్ రాలేదు. దూరం చేయగానే మనకి బాధ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒక ఫ్రెండ్ అడిగినంటే ఏంటంటే డిప్రెషన్ అంటే ఏం లేదురా నా దగ్గర డబ్బులు లేవు, ఫ్రెండ్స్ అంతా దూరం వెళ్ళిపోయారని చెప్పి డిప్రెషన్ బాధపడ్డ తర్వాత ఊరు వేసుకున్నాను అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ చెప్పారు. సో నాకేందంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది 2000 ఉన్న క్యాంపస్కి దాదాపు 200 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ క్యాంపస్కి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మరి మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉంది? మరి మీరు అడిగిరా ఎవరైనా ప్రిన్సిపాల్ గానీ? మేనేజ్మెంట్ ఈ జరిగినగానే పారిపోయారు, ఒక్కరు లేరు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే శ్రీచితంలో జరిగితే మెయిన్ పర్సన్ ఉంటాడు, దీనిలో రవికుమార్ అని మెయిన్ పర్సన్, ఆయన కింద అన్ని నడుస్తాయి. ఆ రవికుమార్ లేడు. శివప్రసాద్ అని చెప్పి ఒక ఏజెంట్ ఉంటాడు, ఆయన పెద్ద దొంగ. తర్వాత ఆంజనేయులు ఉంటాడు. రేపు 24th కదా, 24th లక్నో జైపూర్లో శ్రీ చైతన్య కాలేజీలు స్కూళ్ళు కొత్తవి టెక్నో స్కూల్స్ దాదాపు 100 కాలేజీలు 1500 కోట్లతో కొత్త స్కూల్ పెడతారు. గవర్నమెంట్ ఏమో వీళ్ళు ఇచ్చే లంచాలు తిని పొట్టలు పెంచుతూ ఏం చేయలేకపోతున్నాడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చెప్తా ఉన్నారు? మరి ఇక్కడ ఏమన్నా ఉన్నారా మేనేజ్మెంట్, ఎవరైనా మాట్లాడుతున్నారా దీని మీద? కానీ మేనేజ్మెంట్ సమాధానం ఉందా అసలు ఏం జరిగిందని? మేనేజ్మెంట్ ఒకటే చేస్తా అన్న, పేరెంట్స్ని తీసుకెళ్తారు, వాళ్ళని భయపెట్టించో మబ్బు పెట్టో ఏదో ఒకటి చూపించి డబ్బులు ఇస్తాం ఆశ పెట్టి వాళ్ళతో కేసు పెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ప్రతిసారి ఇదే అవుతుంది. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటలేడు. ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు అంటే గవర్నమెంట్కి వీళ్ళకి క్లియర్గా ప్రతి నెల ఇస్తారో లేదా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తారో కానీ లంచాలు ఇస్తున్నారు. లంచాలు ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ చచ్చిపోయినా దాదాపు శ్రీ చైతన్య కాలేజీకి ఇంతమంది పోలీసులు ఎందుకు ఇక్కడ అంటే దేని గురించి? ఇప్పుడు సపోర్టా సెక్యూరిటీ? వీళ్ళకి సెక్యూరిటీ అన్న ఎప్పుడైనా గుర్తు, వీళ్ళకి ఏం కావద్దు, వీళ్ళ సెక్యూరిటీ. పోలీసు వాళ్ళకి ముందే ముత్తట పొద్దున్న వెళ్ళిపోతాయి, డబ్బులు వెళ్ళిపోతాయి, పోలీసు వెళ్ళిపోతుంది. అందరు ప్రభుత్వం వీళ్ళ చేతుంది, ప్రభుత్వాన్ని కొనుక్కుంటున్నారు, పైనుంచి కాల్ చేపిస్తారు. సో మేము మా పోలీసులు మా వ్యవస్థను ఏమనగానే చెప్తారు, అనగా వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వీళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ప్రొటెక్షన్ చేస్తారు. సో స్టూడెంట్ చనిపోతే చిన్న లా మీకు అర్థమైతే అన్న, స్టూడెంట్ చనిపోతే మేనేజ్మెంట్ తీయాలా, పోలీసు వచ్చి క్లియర్ చేసి తీయాలా? మనం బయట యాక్సిడెంట్ అయితే పోలీసు వచ్చి ఎంక్వైరీ చేసుకొని స్కెచ్ చేసుకొని డయాగ్రామ్స్ ఇస్తారు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అవ్వడము తీసుకుపోవడము గాంధీ పట్టుకోవడము పేరెంట్స్తో మాట్లాడడం కథం ఇంతే. ప్రతిసారి ఇదే జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే లంచాలు ఇస్తారు. శ్రీ చైతన్య నారాయణ సంవత్సరానికో నెలకో ముప్పాదులు ఎన్ని కోట్లు ఇస్తారు కానీ వీళ్ళు ఇచ్చే పైసలకి ఏం తీసుకుంటలేరు. సో చూడొచ్చు అంటే ప్రస్తుతం ఈ క్యాంపస్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇతను దాదాపు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే క్యాంపస్లో అతను చదువుతా ఉన్నాడు. ఇదే హాస్టల్ కూడా ఇదే. దాదాపు 2000 మంది పైచీలకు విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఇదే శ్రీ చైతన్య కానీ నారాయణ కాబట్టి ప్రైవేట్ క్యాంపస్లకు సంబంధించి గతంలో ఇదే నెలలో దాదాపు 10-15 ఇన్సిడెంట్లు జరిగాయి. చాలామంది అంటే చాలా మహిళా కమిషనర్ వెళ్ళి కూడా ఈ మొత్తం ఉమెన్ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆమె సోదాలు చేసిన పరిస్థితి. మరి అంటే ఇదే క్యాంపస్కి సంబంధించి అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటికి ఇప్పటి వరకు కూడా బయటికి వచ్చే ప్రయత్నం అయితే లేదు. అంటే బేసిక్గా మొత్తం దీనికి సంబంధించి ఇప్పుడైతే మొత్తం ఈ క్యాంపస్కి సంబంధించి సెలవు ప్రకటించి అవుట్ పాస్లు ఇచ్చేసి అంటే బేసిక్గా పండగలున్నా కూడా ఇట్లాంటి క్యాంపస్లకి హాలిడేస్ ఉండవు. బేసిక్గా పండగలైనా కూడా వీళ్ళు హాలిడేస్ ఇవ్వరు. కానీ హుటాహుటిన నైట్ ఇన్సిడెంట్ జరిగింది, మార్నింగ్కి హుటాహుటిన అందరికీ గేట్ పాస్లు ఇచ్చి దాదాపు 2000 మంది స్టూడెంట్స్ని మార్నింగ్ ఖాళీ చేయించారు. దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం లేదు. కనీసం ఇక్కడ సమాధానం చెప్పడానికి కానీ ఎక్కడా కూడా ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎవ్వరూ కనపడట్లేదు. ప్రస్తుతం అంటే పోలీసులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ క్యాంపస్ వాళ్ళని కాపాడడానికా లేకపోతే క్యాంపస్ మీద రాళ్ళు ఇసురుతానని భయంతోనో మరి ప్రొటెక్షన్ అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి అంటే విద్యార్థికి సంబంధించి పేరెంట్స్కి అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే పేరెంట్స్కి అయితే ఫస్ట్ వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ పేరెంట్స్కి ఎట్లాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మార్నింగ్ అతను డిక్లరేషన్ అయిపోయిన తర్వాత చనిపోయిందని తెలిసి గాంధీకి షిఫ్ట్ చేస్తున్న టైంలో ఉదయం 6:30 నుంచి 7 గంటల ఆ ప్రాంతంలో ఏదైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చనిపోయాడని చెప్పి. మరి ఆ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇంత దూరాన్న ఒక హాస్టల్లో ఇన్ని లక్షలు పోసి చదివిస్తూ ఉన్నారు పేరెంట్స్. మరి కనీసం
భద్రత కల్పించలేని క్యాంపస్లు ఎందుకంటే దాదాపు ఇది 15 ఇన్సిడెంట్ 15 పైనే ఉండొచ్చు మేబీ సబ్జెక్టు కరెక్షన్. ఎందుకంటే దాదాపు నెల వ్యవధిలో చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఇది ప్రెజర్కి జరుగుతుందా, ప్రెజర్ పెట్టడం వల్ల, క్యాంపస్ ప్రెజర్ వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు. ఎందుకంటే లంచాలు తీసుకుంటా ఉన్నారా అధికారులు, అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉండాలి, ఆ సంస్థ మీద యాక్షన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఎట్లాంటి యాక్షన్ లేకపోవడం అనేది కొంత అనుమానాలకైతే తావదీస్తూ ఉంది. ఎందుకంటే లంచాలు మింగి ఇవన్నీ చేస్తూ ఉన్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఒక అమ్మాయికి ప్రాణం పోయిందనుకోవచ్చు. ఎందుకంటే రేపటి భవిష్యత్తు, ఇంటర్మీడియట్ అంటే రేపటి భవిష్యత్తు. సో ఇది ఇక్కడే వాళ్ళని చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి ప్రైవేట్ కాలేజీలు. బేసిక్గా ఎవరు కూడా సమాధానం చెప్పేటోళ్ళు లేరు. అందరూ మొత్తం ప్రిన్సిపాల్తో సహా అందరూ పారిపోయిన పరిస్థితి. క్యాబ్ బుక్ చేసుకుని పారిపోయారంట ఉదయమే. స్టూడెంట్ సంఘాలు వచ్చేసరికి వీళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని పారిపోయారు. మరి ప్రస్తుతం అయితే ఇది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. మరి చూద్దాం ఇంకేమైనా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గాంధీకి షిఫ్ట్ చేసిన పరిస్థితి, గాంధీలో బాడీ ఉందని చెప్తా ఉన్నారు. పేరెంట్స్ కూడా గాంధీకి రావడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం.